జిల్లా ఉపాధ్యక్షులు ఏటీఎం నాగరాజు గారికి, అదేవిధంగా ఇక్కడ నాయకులు శివ గారికి, చూడమన్నారా. ప్రధానంగా ఈరోజు రెండో దినం. మొన్నటి దినాన సూపర్వైజర్లకు ఎటువంటి నోటీసు తీసుకోకుండా అక్రమంగా తొలగించినందుకు నిరసనగా ఈరోజు కాంట్రాక్టర్లు అదేవిధంగా ప్రభుత్వము కార్మికులకి మరొకతోటి చెవుల్లో పువ్వు పెట్టిందని ఈ నిరసనగా మనం ఈరోజు పూలు చెవుల్లో పెట్టుకొని నిరసన తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఎక్కడైనా కొత్త ప్రభుత్వం వచ్చిందంటే కార్మికులకి మేలు చేసే విధంగా ఉంటుంది, కార్మిక సమస్యలు పట్టించుకుంటుంది అనే ఒక విశ్వాసంతో గత ప్రభుత్వంలో కార్మికులని వాళ్ళని పెడచెవున పెట్టారు. వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదు. చాలా నేను అనుభవకుని 40 ఏళ్ళ సుదీర్ఘమైన రాజకీయం ఉన్న అనుభవకుని 70 ఏళ్ళ వయసు ఉన్న వాడిని చంద్రబాబు నాయుడు వీధుల్లోకి వచ్చి అనేక సార్లు నేను ఈ దేశ రాష్ట్రాన్ని సంపద సృష్టించే మూలకర్త నేనే అని పదే పదే చెప్పుకుంటుంటే నిజమేనేమో మారిన మనిషి, సంపద సృష్టించే మనిషి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారిన మనిషి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితమైన తరుణంలో ఇచ్చిన వాగ్దానాలు మాట తప్పి జగన్మోహన్ రెడ్డి కార్మికుల పట్ల ప్రజల పట్ల పట్టించుకోవడం లేదు. ఈ బుద్ధి ఉన్న పెద్ద మనిషిన ఇంకొకతోనైనా అధికారులు వస్తే మాట్లాడేమో అని ఆ రోజు కార్మికులు ప్రజలు మరొకరు ఓటేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత సంపద సృష్టించేదంటే కార్మికులకి నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలు తీసేయడమా అనేది ఈ సందర్భంగా సీఎంగా చంద్రబాబు నాయుడికి సూటిగా హెచ్చరించాలనుకున్నాం. ఈరోజు చూస్తున్నాం, ఎక్కడైనా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఒక ఉద్యోగస్తునికి కాల పరిమితి అనేది పెట్టింటుంది. 62 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నదానికి ఈ పెద్ద మనిషి అడిగేసి 62 ఏళ్ళు నేను ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ పెంచుకున్నా అన్నాడు. అయితే అదే తరుణంలో కార్మిక చట్టంలో కూడా 58 సంవత్సరాల వరకు హక్కు ఉంది. కానీ ఈ పెద్ద మనిషి ప్రభుత్వం ఈరోజు కాంట్రాక్టులకి అప్పటంగా వాళ్ళకి పని కల్పిస్తూ కోట్లాది రూపాయలు దండుకొని తినేటట్లు ఎక్కడో డిఎం గారు లోపల కూర్చొని 50 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి అందరికీ శానిటైజర్ వర్కర్లకు తీసేయమని చెప్పి, అదేవిధంగా సూపర్వైజర్లకి వాళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటేనే వాళ్ళ అర్హులు లేకపోతే లేదనే పద్ధతుల్లో ఆ కాంట్రాక్టర్ చెప్పుకొని ఈరోజు పనుల్లో తీసేయడానికి దొడ్డిదాన్ని వస్తున్నారు. దీంట్లో మనం ఒకటే అర్థం చేసుకుంటుండేది, ఆ నిబంధన ఎక్కడ లేదు. కానీ ఒక భూతత్వంగా ఒక ఇది చూపెడుతూ కోట్లాది రూపాయలు తట్టుకోవడానికి ఈరోజు దొడ్డిదారిన మరొకరి భాస్కర్ నాయుడు గారు కోట్లాది రూపాయలు మనలాంటి పేదలతో డబ్బులు వ్యాపారం చేసుకోవడానికే ఇట్లాంటి దొంగ వైఖరి మాట్లాడడం పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం, మేము చెప్పేది కాదు, పత్రికల్లో కూడా వచ్చింది. ఇక్కడైతే మన వాళ్ళందరూ ఉంటారని ఆటోలు సాగవని ఇక్కడ ఉన్న మేనేజర్లు వ్యాపారం పెట్టారంట. మెడికల్ కాలేజీలో పెట్టి దొడ్డిదారులకు ఒక పోస్ట్ని 2 లక్షలు అమ్ముకుంటూ బయట జరుగుతుందట. ఈ సందర్భంగా మేము చెప్తున్నాం, ఆ మేనేజర్లకు కూడా నిజంగానే ఈసారి అట్లా జరిగింది, అట్లా కొత్త వాళ్ళనైతే మీకు వాచ్యం గ్యారంటీ అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఇది హెచ్చరికే కాదు, నిజంగా మనకు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. మేము చెప్తున్నాం, సమస్య తెగేంత వరకు, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. అవసరమైతే వాళ్ళ కోసం ఏడు ముందు పోరాటం అని చెప్తున్నాం. నిన్నటి రోజు మనం ఒక అధికారుల దగ్గర పోయినాం, మాట్లాడినాం. ఎంత ఫాస్ట్గా అతను